సో డాక్టర్ శివాని, మీరు సాల్వ్ చేసిన కేసెస్, ట్రీట్ చేసిన కేసెస్లో మోస్ట్ క్రిటికల్, మీరే సర్ప్రైజ్ అయ్యి అయ్యో ఇంత ఈ వయసులో వీళ్ళకి వచ్చిందా అని. ఇట్ కెన్ బి వెరీ ఓల్డ్ ఆర్ వెరీ యంగ్, హూఎవర్ ఇట్ ఈస్. వాట్ ఈస్ యువర్ మోస్ట్ మెమరబుల్ అచీవ్మెంట్? ఒక పేషెంట్, I can never forget him. He was 17 years old when he first came to me. His HbA1c was 14 HbA1cతో వచ్చినప్పుడు I put him on insulin for a few weeks. But definitely commendable job. I'm not only proud of myself, I'm proud of that patient also. Because he reversed an anakodu diabetes, actually type 2 diabetes. He brought it into remission within 6 months of time. ఎంత ఉండింది అతను షుగర్ వచ్చినప్పుడు? 14 ఉండింది HbA1c. చాలా ఎక్కువ కదా. చాలా ఎక్కువ. ఏ సిమ్టమ్స్ వచ్చాడని తను? వెయిట్ లాస్, వీక్నెస్, డిహైడ్రేషన్, ఎక్కువ యూరిన్కి వెళ్ళడం, అంతా HbA1c ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఉంటాయి. బాబు ఏంటంటే చాలా హైట్ ఉంటాడు, బాగా హెవీ పర్సనాలిటీ అనమాట. ఫుడ్ హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఆ ఏజ్లో పిల్లలు ఎట్లున్నారు తెలుసు కదా మీకు. ఫుడ్ మెయిన్గా మనకి ప్రాబ్లం ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే ఫుడ్లోనే ప్రాబ్లం వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ అంటే కొంతమంది స్పోర్ట్స్ చూస్ చేసుకుంటున్నారు, కొంతమంది బాగానే ఉంది, కానీ ఫుడ్ విషయంలో చాలా చేంజెస్ వచ్చినాయి. అదే మేజర్ ప్రాబ్లం అయింది. ఇప్పుడు మన అవైలబిలిటీ ఎక్కువైంది. సో ఆ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, రెగ్యులేషన్ లేకపోవడం వల్ల తనకి అంత HbA1c పెరిగిపోయింది. మామూలుగా కొంచెం కొంచెం పెరుగుతుంటేనే చూసుకుంటారు కదండి, అందరు కాన్షియస్ అయిపోతారు. ఆ ఏజ్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదండి. సో తనకి సిమ్టమ్స్ వచ్చి బాగా ముదిరిపోయాక వాళ్ళ మదర్ తీసుకొచ్చారు. సో ఫస్ట్ టైం మీ ముందు చెక్ చేశారా? ముందు చెక్ చేసుకొని వచ్చారు? వాళ్ళు చెక్ చేసుకుని వచ్చారు, HbA1c చేయించుకొని తీసుకొని వచ్చారు నా దగ్గరికి. సో తీసుకొచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సిచ్యువేషన్, ఇది పరిస్థితి. ఐ స్పోక్ టు దట్ బాయ్ ఆల్సో. నువ్వు ఇప్పుడు జాగ్రత్త తీసుకోలేదంటే ఇట్ విల్ బి వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఫర్ యూ. సో ముందు ఇన్సులిన్తో మొదలు పెట్టారా? ఇన్సులిన్తో మొదలుపెట్టి ఒక మెల్లిగా ట్రిపుల్ కాంబినేషన్ ఆఫ్ టాబ్లెట్స్ పెట్టి, అది మెల్లిమెల్లిగా ప్లెయిన్ మెట్ఫార్మిన్ వరకు తీసుకొచ్చి ఎవెన్చువల్లీ ఐ స్టాప్ దాట్ ఆల్సో. ఏమేమి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పారు అబ్బాయికి? ఓన్లీ లైఫ్ స్టైల్ అంటే అన్నీ అండి, మన ఫుడ్ హ్యాబిట్స్, physical activity. And our age low, he was in 11th or 12th class, and lot of stress was also there on him, and he did not have find time for physical activity also. Food habits, physical activity, stress ni control chesukodam, sleep, ivanni equally important. ఇది చాలా మందికి ఏం కంప్లైంట్ చేస్తారంటే, మన కన్సల్టేషన్కి వచ్చి వెళ్ళిన తర్వాత 3 months బాగానే ఉంటారు, మళ్ళీ 3 monthsకి రమ్మని చెప్తాం. కొంతమంది డెలిజెంట్గా ఫాలో అవుతారు, వస్తారు. చాలామంది ఎట్లా ఉంటుందంటే ఇంట్లోనే అప్పుడప్పుడు గ్లూకోమీటర్తో చెక్ చేసుకొని బాగానే ఉంది అని అనుకుంటారు. మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే వాళ్ళకి చెప్పిన డైటరీ చేంజెస్ ఇవి కూడా వదిలేయడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఆఫ్టర్ 6 months 1 year తర్వాత మళ్ళీ హై HbA1cతో వస్తారు. డైటరీ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు అది ప్రత్యేకంగా డయాబెటీస్ వాళ్ళకంటూ ఏమి లేదండి. హెల్దీ ఈటింగ్ అంటే ఏంటి? ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్ని ప్రపోర్షన్ కంట్రోల్లో ఉన్నాయా లేవా అని చూడాలి. ఆ అబ్బాయికి అసలు కంట్రోల్ లేవు, అంత ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల. సో అవన్నీ మానిపించి ప్రధానమైన సూత్రం ఏం పెట్టుకున్నారు? ప్రోటీన్ ఎక్కువ పెంచారా? నేను ఒకటే, నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అందరికీ నేను ఒకటే చెప్తాను, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి, కార్బ్స్, ఫ్యాట్ మితంగా తినండి. ఇంకొకటి, కొంతమంది ఏం చేస్తారంటే నేను అన్నం తినడం మానేశాను, చాలా రోజుల నుంచి నేను వైట్ రైస్ తినట్లేదు, ఇది తినట్లేదు, అది తినట్లేదు. ఎన్ని రోజులు ఉంటారు? మనం చిన్నప్పటి నుంచి పెరిగిందే అన్నం తిని. ఎన్ని రోజులు ఉంటారు అన్నం తినకుండా? 3 నెలలు ఉంటారు, 6 నెలలు ఉంటారు. అలా క్రాష్ డైట్కి వెళ్తే కొన్ని రోజులు బాగానే చేస్తారు. అది వచ్చిన తర్వాత, ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఒక 1 point in time ఇరిటేషన్ వస్తుంది. వీఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ అవర్ ఫేవరెట్ ఫుడ్స్. అంతే కదా. ఆ ఇరిటేషన్ వచ్చినప్పుడు మొత్తానికి వదిలేస్తాం. 2 extremes అన్నమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మరి స్వీట్లు తినడం గురించి మీ అభిప్రాయం ఏంటి? నేను అదే చెప్తున్నా, డోంట్ ఎలిమినేట్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ డయట్. మీకు స్వీట్ తిన్న ఇష్టమా? ఒక స్వీట్ తినండి. దాన్ని ఎలా కాంపన్సేట్ చేయాలి? మీరు మీల్స్ తినేటప్పుడు దాంట్లో కార్బ్స్ కొంచెం తక్కువగా తీసుకోండి, ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ తీసుకొని మీ షుగర్స్ కంట్రోల్ ఉంటే 1 sweet a day will not harm you. ఏమవ్వదు. మీరు అంత ప్రపోర్షన్ కంట్రోల్లో తింటుంటే ఏమి కాదు. మీరు స్వీట్ తినండి, ఐస్ క్రీమ్ తినండి, కాకపోతే డోంట్ బింజ్. అయితే మీరు చెప్పినట్టు డాక్టర్ శివాని, ఈ అబ్బాయికి 14 నుంచి ఎక్కడ తీసుకొచ్చారు మీరు? 6కి వచ్చింది. 6 తర్వాత మెడికేషన్ ఆపేసాం. ఇట్ వెంట్ టు 5.5, 5.4. సో నార్మల్ కంప్లీట్ రెమిషన్ లో కంప్లీట్ రెమిషన్. ఇప్పుడు మెయింటెనెన్స్ లో ఉన్నారు. సక్సెస్ఫుల్ అండ్ ఎంత ఫుల్ఫిల్లింగ్ కేస్ మీకు యాక్చువల్లీ. ఇంకొకటి నా లైఫ్ లో నేను మర్చిపోలేనిది, దిస్ పేషెంట్ ఫ్రమ్ డాక్టర్ మోహన్స్ అన్నమాట.
షీస్ టైప్ 1 డయాబెటిక్. టైప్ 1 డయాబెటిక్ తనకి సిన్స్ చైల్డ్హుడ్ అండ్ షీఈస్ మై అండర్ మై ట్రీట్మెంట్ ఫర్ అప్పటికి 2-3 years నుంచి నా ట్రీట్మెంట్లో ఉంది. అండ్ అరౌండ్ షీ వాస్ 39-40, షీ వాంటెడ్ టు కన్సీవ్. దట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ కేస్ ఫర్ మీ. టైప్ 1 డయాబెటిక్ కన్సీవ్ అయ్యి తను ఆ ఏజ్లో షీ వాస్ హైపోథైరాయిడ్, టైప్ 1 డయాబెటిక్, and she conceived and she gave birth to a baby girl. She still comes to me here. తను ఉండేది ఆ ఎల్బీ నగర్ అటువైపు ఉంటుంది. ఎవ్రీ 3 months నాకు ఇటువైపు కొండాపూర్ వస్తుంది. ఎవ్రీ టైమ్ షీ బ్రింగ్స్ హర్ డాటర్ టు మీ అండ్ షీ కీప్స్ టెల్లింగ్ హర్, ఈ మేడం వల్లే నువ్వు ఉన్నావు ఇవాళ అని. దట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ మీ. చాలా బాగుంటుంది ఇలాంటి విన్నప్పుడే మీరు ఎంచుకున్న రంగానికి మీరు ఎంత న్యాయం చేశారో అర్థమవుతుంది. ఈ కేసు ఒకటి నేను ఎప్పటికీ మర్చిపోలేను. షీ స్టిల్ కమింగ్ టు మీ.